సింగపూర్లో జరిగిన ఓ భయానక ఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలు కావడమే కాదు, ఊపిరితిత్తుల్లో పొగ చొరబడినట్టు సమాచారం. ప్రస్తుతం అతడు అత్యవసర చికిత్స పొందుతున్నట్టు పవన్ కుటుంబ వర్గాలు తెలియజేశాయి. ఈ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి స్పందన ఇవ్వడం చర్చనీయాంశమైంది. సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదం బాధాకరం. పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడినట్టు తెలిసి బాధ కలిగింది. అతడు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో అప్పుడప్పుడు పవన్పై స్పందించే వైసీపీ నేత ఆర్కే రోజా కూడా హృదయపూర్వకంగా స్పందించారు. మార్క్ గాయపడిన విషయం బాధ కలిగించింది. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు. నెటిజన్లు రోజా వ్యాఖ్యను మానవీయతకు నిదర్శనంగా అభినందిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, లోకేశ్, కేటీఆర్ తదితరులు మార్క్ ఆరోగ్యంపై తమ ఆకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ మార్క్ అనే పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. అభిమానుల ప్రేమ, రాజకీయ నాయకుల మద్దతుతో పవన్ కుటుంబం ధైర్యంగా ఉంది. మొత్తానికి ఇప్పుడు అందరి చూపు చిన్నారి మార్క్ ఆరోగ్య స్థితిపై ఉంది. అతడు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.